జగన్మోహన్ రెడ్డి తండ్రి సావుని సింపతిగా ఎంపిక చేసుకుని రాష్ట్రం అంతా తిరిగి సింపతి పొంది ఒక్క అవకాశం అని చెప్పి ఎలక్షన్ లో వెళ్లినా ఏ ఒక్కరూ ఆ వ్యక్తికి నమ్మలేదు, అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాస్తవం అధ్యక్ష ఇది. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి గురించి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలతో నరికిన విషయం నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తరువాత చెల్లి నువ్వు జైల్లో ఉంటే ఏ విధంగా పాదయాత్ర చేసిందో ప్రతిరోజు ఆవిడే మాట్లాడు, ఏ విధంగా నీ గురించి నీ పార్టీ గురించి కష్టపడిందో ఆవిడే చెప్తుంది. తండ్రి ఇవ్వవలసినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా ఇంటిలో బయటికి పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరమైనా సరే ఎవరి మీద వ్యతిరేకమున్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవలసినటువంటి అవసరం. మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, నా సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వివ్వాలని చెప్పి తల్లి అడిగితే చివరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా? ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్.